హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. తమ్నేల్ చూశారు కదండి. స్వర్ణగిరి దేవస్థానం హైదరాబాద్కి అతి సమీపంలో ఉంది. భువనగిరికి దగ్గరలో ఉంది. మానేపల్లి హిల్స్ పైన ఉందండి ఇది. ఈ దేవస్థానం మన మార్చి 6, 2024 మార్చి 6న ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి చాలా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ తిరుమలగా ఇప్పుడు ఇది బాగా చెప్పుకుంటున్నారు. దీని గురించి లోపలికి మరిన్ని వివరాలు చెప్తాను. కారు పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వస్తున్నామండి. ఆదివారం కావడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. దేవస్థానం కింద వైపు ఉన్నామండి. కింద వైపు నుంచి చూస్తుంటే దేవస్థానం మనకు ఈ విధంగా కనిపిస్తున్నది. నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత స్వామివారి పాదాలు పెద్ద పెద్ద పాదాలతో కింద వైపు ఓర్చారండి. భక్తులందరూ ఆ పాదాలని నమస్కరించుకుంటున్నారు. ఇక ముందుకు వెళ్ళంగానే మెట్ల మార్గము పైకి వెళ్ళేదానికి కలదు. దగ్గర 108 మెట్లతో మనం పైకి వెళ్ళవచ్చు. అందరూ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తున్నారు. మీరు చూస్తున్నవే శ్రీవారి పాదాలు. అందరూ మెట్ల మార్గం ద్వారానే పైకి వెళ్తున్నారు. 108 మెట్ల ద్వారా ఇది పైకి నిర్మించారు. కొండ మీదకి చేరుకున్నామండి. ఇదే స్వర్ణగిరి దేవస్థానం మెయిన్ టెంపుల్. ఇదే దేవస్థానానికి 4 రాజగోపురాలు ఉన్నాయి. అదేవిధంగా 4 మాడ వీధులు ఉన్నాయి. సేమ్ మనకు తిరుమలలో అనిపించే విధంగా ఈ దేవస్థానం నిర్మించారు. సేమ్ మనకి తిరుమల ఫీలింగ్ ఈ దేవస్థానం రాగానే కలుగుతుంది. టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. దర్శనం లోపల పోయేదానికి టికెట్ కౌంటర్స్ లెఫ్ట్ సైడ్లో. మార్నింగ్ 6 గంటల నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి అన్నప్రసాదం ఇచ్చే ప్లేస్ అండి. ఇదేను ఇది కొత్తగా నిర్మించారు. ఇది కూడా క్యూ లైన్లో అందరూ టెంపుల్ లోపలికి వెళ్తున్నారండి. 50 రూపీస్ టికెట్ కూడా ఉంది. 50 రూపీస్ టికెట్ కొంచెం దర్శనం తొందరగా అవుతుంది. జనరల్ క్యూ లైన్ అండి. మీరు చూస్తున్న జనరల్ క్యూ లైన్. ఇక్కడే స్వామివారి అన్నప్రసాదం లభించే ప్లేస్.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ స్వర్ణగిరి దేవస్థానం తప్పకుండా చూడాల్సిన విజిట్ హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉంది. సో తప్పకుండా ఈ దర్శనం చేసుకొని స్వామివారి కృపాకటాక్షలు మీరు పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.